శ్రీరామ్ అండి. ఈరోజు 16వ శతాబ్దానికి చెందినటువంటి రాములవారి విగ్రహం వైజాగ్ మధురవాడ వాంబే కాలనీలో ఈ యొక్క రోడ్డు నిర్మాణ పనుల్లో మట్టిలో వెలిసినటువంటి రాములవారి విగ్రహం వద్దకైతే మనం వెళ్తున్నాం. సో నాకైతే చాలా క్యూరియాసిటీగా ఉంది. అంటే స్వయంభూగా ఆల్రెడీ ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా డిక్లేర్ చేశారు. సో భద్రాద్రి రాముడు అసలు ఇక్కడికి వెలిసినటువంటి కారణాలు ఏంటి, అసలు ఇప్పుడు ఆ విగ్రహం ఏ విధంగా ఉంది, తవ్వినటువంటి మట్టిలో నుంచి బయటకు వచ్చినటువంటి విగ్రహం వద్దకైతే మనం వెళ్తున్నాం. ప్రస్తుతానికి స్థానికులు అయితే చిన్న నీడలాగా ఒక పందిరైతే వేశారు. సో ఇక్కడ అసలు ఫస్ట్ ఎవరికి దొరికింది ఏంటి అంతా కూడా ఇప్పుడు క్లుప్తంగా మీకు చూపించిపోతున్నాను. ఇదిగోండి, ఏదైతే ఆ విగ్రహం మనకి రాముల వారి విగ్రహం మీకు చెప్పానో అది ఇక్కడ సాక్షాత్తు స్వయంభూగా వెలిశారు మట్లో. సో ఫస్ట్ ఈ విగ్రహాన్ని ఎవరు చూసారో ఆయన దగ్గరికి ముందు మీకు తీసుకెళ్తున్నాను. ఈయన పేరు శ్రీనివాస్ రెడ్డి గారు, ఇక్కడ స్థానిక నివాసి. సార్ చెప్పండి, మీరు విగ్రహాన్ని ఫస్ట్ మీరేగా చూసారు? అవును సార్. సో అసలు ఎలా కనిపించింది, మీరు ఎలాగా డిసైడ్ చేశారంటే విగ్రహం ఉంది అని చెప్పి? తర్వాత ఏం చేశారు ఒకసారి చెప్పరా? ఏం కాదు సార్, ఆవు గోతులకు వెళ్ళిపోయింది కాబట్టి నేను ఆ గొట్టె ఎక్కాను సార్. ఆ గొట్టె ఎక్కిపోయిన తర్వాత కరత వెళ్ళింది సార్. కరత వెళ్తే అది విగ్రహం రాయిలా కనిపించింది సార్. స్టార్టింగ్ రాయి తర్వాత ఏదో అమ్మూరులో ఫోటో అనుకుని కలమంచం అమ్మూరులో చూసాను సార్ ఫస్ట్. తర్వాత స్వామి తర్వాత చూసాను సార్. మీకు ఫస్ట్ దర్శనం మీకే లభించింది స్వామివారిది, మీకు ఆ అనుభూతి ఎలా అనిపిస్తుంది? చాలా సంతోషం ఉంది సార్. అంటే ఇప్పుడు వరకు మీరు లైఫ్ ఎలా లీడ్ చేశారో తెలియదు. ఏదైనా మనం ఒక దైవ సంకల్పం మీద ముందుకెళ్తుంటాం, కానీ ఆయన మీకు దర్శన భాగ్యం ఇచ్చి ఇక్కడ ఆయన మీ చేతిలో పడ్డాడంటే ఏదో ఒక కారణం ఉండే ఉంటుంది. ఎందుకంటే ఆ శతాబ్దానికి చెందినటువంటి విగ్రహాలు కొన్ని చాలా వరకు ఇప్పటికీ అక్కడక్కడ పురాతన విగ్రహాలు బయటపడుతూ ఉంటాయి. కానీ మీ దృశ్య పడడంలో మీకు ఏ విధంగా అనిపిస్తుంది? అంటే ముందు మీకు అంటే రాముల వారి ఆశీస్సులతో మీకు అంతా మంచి జరుగుతుంది. సో ఈ దర్శనం అనేది మీకు ఇస్తూ ఇప్పుడు మీ ద్వారాగా బయటకు వచ్చింది కాబట్టి కొన్ని వందల మందికి రాముల వారి భక్తులకే కాకుండా చాలామందికి ఇప్పుడు ఈయన దర్శన భాగ్యం కల్పించడమే కాకుండా వాళ్ళందరికీ కనువింపు చేయనున్నారు. సో దానికి మూల కారణం ఫస్ట్ మీకు దొరికింది కాబట్టి మీరేమనుకుంటున్నారు? నేను ప్రజెంట్ అయితే ఆంజనేయ భక్తుని సార్. నేను ప్రజెంట్ కనెక్షన్ ఉంది అయితే కలెక్షన్ అయితే నేను మ్యారేజ్ అయిన తర్వాత ఆంజనేయ భక్తుని కొద్దిగా దూరం పెట్టాను సార్. ఓకే, దాన్ని బట్టి ఆల్రెడీ దాని మీద ఆంజనేయ సింబల్ ఉంటుంది సార్. ఓహో, సో చూడొచ్చు ఇక్కడ ఇంటర్లింక్ ఈయన చేతిలో పడ్డానికి రీజన్ కూడా ఇక్కడ క్లియర్గా కనిపిస్తుంది. ఆంజనేయ భక్తుని కాబట్టి పక్కా ఫేవర్ అండి. దాన్ని బట్టి చాలా సంతోషంగా మన ఆంజనేయ కడుపు మన వెనకతలను తోయించాడు నాకు తెలుసు సార్. అదంతా కల్లా జరిపింది సార్ ఇదంతా. సో ఇక్కడ పూజారి వాసు గారు కూడా ఉన్నారు. విగ్రహం బయటకు వచ్చిన తర్వాత తదుపరి చేయవలసిన వాటి కార్యాచరణ ఏదైతే స్వామివారికి దీప నైవేద్యాలు పూజ అది స్టార్ట్ చేయాలి కాబట్టి ఇనిషియేటివ్గా ఈయన కూడా ఒక స్టెప్ ముందుకు వచ్చి సో చాలా వాసు గారు చెప్పండి, విగ్రహం దొరికిన తర్వాత విగ్రహం దొరికిన వెంటనే ఆ దెబ్బ మీద ఒగ్గేశారు. ఆ దెబ్బ మీద దొరికితే ఆ దెబ్బ మీద ఒగ్గేస్తే మళ్ళీ ఆ సీనికి ఫోన్ చేసి అక్కడ ఉంచుతావా మన రాజులం టెంపుల్ గుళ్ళోకి తీసుకెళ్ళిపోవాలని అడిగితే వాసు కొంచెం అక్కడ ఉండేసి వచ్చారు. వచ్చిన తర్వాత అందరం కలిపి రాజులం టెంపుల్ పక్కనే గడ్డ పక్కన మళ్ళీ కూడా విగ్రహం అక్కడే నేను పెట్టడం జరిగింది. పెట్టడం అక్కడే పూజలు చేయడం మొత్తం అందరు కూడా కొబ్బరికాయ కొట్టినట్టు దేవుడే ఒక్కొక్కరు పిలుచుకున్నట్టు జనాలందరూ ట్రాఫిక్ కూడా అయిపోయింది. ఆ రోజు సాయంత్రం ఒక యాత్రలాగా అయిపోయింది. మాకు చాలా చాలా సంతోషం కూడా ఆనందంగా ఆ తండ్రి మా వాంబే వాళ్ళకి ఎందుకు వచ్చారో అనకూడదు, మమ్మల్ని అందరి బతుకులు ఇంకా బాగా ఉంటాయనేసి మేము దయ చూపించుకోవడం. ఒక నీడనిస్తే మాకు అదే చాలు, ఇంకా అంతవరకు ఇంకేటి లేదండి. సో ఇక్కడ రాములవారి విగ్రహం వద్ద రాములవారికి ఎంతో ప్రీతి భక్తురాలైనటువంటి శబరి గారు ఉంటారు. సో భద్రాద్రిలో మనం చూసాం ఆవిడ ఆనవాళ్ళు. సో ఇక్కడ లైవ్లో సేమ్ ఆవిడలాగే ఇక్కడ ఉన్నటువంటి ఒక పెద్ద వయసు ఉన్నటువంటి ఈవిడ పేరు కూడా సీతమ్మ. సో ఈ సీతమ్మ గారితో ఒకసారి మాట్లాడదాం. సీతమ్మ గారు, రాముల వారి సేవలో ఫస్ట్ మీరు ఇక్కడ పాలు పంచుకున్నారు, వీళ్ళతో పాటు మీరు వచ్చారంట, వీళ్ళిద్దరు కూడా చెప్తున్నారు. మీకు ఎలా కనిపిస్తుంది? నాకు ఇక్కడ దేవుడు ఉండాలని, తరతరాల దాకా ఉండిపోవాలని భగవంతుడు ఏ ఊరు భద్రాచలం వెళ్ళలేని నాలాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు, కోటి జనం.